Daily. Taste the Daily. తెలంగాణ కేబినెట్ ఈ నెల 18న మేడారంలో సమావేశం కానుంది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుండటంతో సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్టు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సిపిఐ 100 సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా ఉంటుంది. 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. పంతొమ్మిదిన ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ది పథకాలపై చర్చించే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. రైతు భరోసా నిధులు విడుదల, హ్యామ్ రోడ్లు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సందీప్. ఇప్పుడు తెలంగాణ కేబినెట్ సమావేశానికి అయితే మేడారంలో ఏర్పాట్లు జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నెల 18న కూడా తెలంగాణ కేబినెట్ కి అయితే మేడారం వేదిక కానుందని చెప్పొచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 18 నుంచి 19 వరకు 2 రోజుల పాటు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఆ తర్వాతకి దావోస్ పర్యటన అయితే ఉంటుంది. ఈ క్రమంలో ఇటు తెలంగాణ కేబినెట్ సంబంధించినటువంటి సమావేశాన్ని మాత్రం మేడారంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుసు. దానికి సంబంధించినటువంటి మంత్రులు ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా మేడారంలో కూడా సమావేశం అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 18 ఆ రోజు ఉదయం ఇటు ఖమ్మం జిల్లాలో పర్యటన ఉంటుంది. పర్యటన చేసుకున్న తర్వాతకి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా ఇటు సిపిఐ సంబంధించినటువంటి వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఆ తర్వాతకి ఇటు తాడ్వాయిన ఉన్నటువంటి మేడారం చేరుకుంటారు. మేడారం చేరుకున్న తర్వాతకి ఆ రోజు సాయంత్రం అయితే తెలంగాణ కేబినెట్ సంబంధించినటువంటి ఏతుందో దానికి సంబంధించి సమావేశం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగతా సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతక్క, అదేవిధంగా కొండా సురేఖతో పాటు మిగతా సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా హాజరైతే కానున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం అయితే స్పష్టంగా కల్పిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి కూడా కేంద్ర బడ్జెట్ సంబంధించి ప్రవేశపెడతారు కాబట్టి దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన నిధులు, అదేవిధంగా ఆ బడ్జెట్ సంబంధించిన దానిపై కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి వాటిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించి నిధులకు సంబంధించి వాటిపై కూడా మాట్లాడడం, అదేవిధంగా హ్యామ్ రోడ్లు మిగతా సంబంధించి అంశాలపై మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఎలక్షన్స్ కు సంబంధించి చూసుకుంటే మాత్రం ఇటు గతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏ విధంగా అయితే అధికార పార్టీ అయితే కూడా ఎక్కువగా స్థానాల్లో గెలుపడం జరిగింది. అదే విధంగా కూడా ఇటు జరిగేటువంటి పురపాలక సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయితే జరగడం నేపథ్యంలో వాటికి మరికొద్ది రోజుల్లో మాత్రం నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి పట్టణాభివృద్ధికి సంబంధించిన పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎక్కువ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపే దిశగా ప్రయాణించాలి. అదేవిధంగా ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు ఆయా సంబంధించినటువంటి మంత్రులను కూడా దీనిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఇటు కేబినెట్ భేటీలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వీటిపై కూడా ఒక దిశానిర్దేశం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి ఎన్నికలను ఏ విధంగా అయితే సజావుగా నిర్వహించడం, అదేవిధంగా దానికి సంబంధించిన అధికార పార్టీ పై చేయిగా నిలిచింది కాబట్టి అదేవిధంగా మిగతా సంబంధించిన ఎన్నికల్లో కూడా రిపీట్ చేయాలి. అదేవిధంగా దానికి సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ 2 రోజుల పాటు పర్యటన ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులతో పాటు తెలంగాణ కేబినెట్ సంబంధించిన మంత్రులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 18న సాయంత్రం అయితే
మేడారం చేరుకోవడం, అక్కడ ఉన్నట్టు స్థానికంగా ఉన్నటువంటి హరిజా హోటల్లో దీనికి సంబంధించి ఒక వేదిక కానుంది. ఆ తర్వాతకి 19న ఉదయం మాత్రం ఇటు మేడారం సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా గద్దెల సంబంధించిన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాతకి తిరిగి హైదరాబాద్ ప్రయాణం అయిన తర్వాతకి దావోస్ లో ఉన్నటువంటి పర్యటనకైతే వెళ్లే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.